హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో మసాలా చాయ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా కొంచెం సోంపు, ఒక 2 లవంగాలు, ఒక చిన్న ముక్క చెక్క అండ్ ఒక చిన్న ముక్క అల్లము, 2 ఇలాచీ తీసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టీ కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం అలా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసుకున్న ఈ 5 ఐటమ్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసేసేయండి. ఇక్కడ అల్లం కొంచెము స్మాష్ చేసుకోండి, కొద్దిగా అలా దంచి వేసుకోండి. అలా వేస్తేనే ఫ్లేవర్ ఉడుకుతుంది దీంట్లో. వేసిన తర్వాత ఇవి కొంచెం అలా మరగనివ్వండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మనము టీ పౌడర్ అండి, మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది, మన మామూలు టీ పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఇలా బాగా మరిగితేనే మన అన్నిట్లోని ఫ్లేవర్ అంతా ఇడుగుతుంది. తర్వాత అలాగే 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి. షుగర్ వేసినాక కూడా బాగా కలిపేసేయండి. కలిపి ఒక 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఇలా బాగా మరగాలి, చూడండి కలర్ అంతా ఇలా మనకు బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు పాలు వేసుకుందాం. ఈ పాలు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు అలా బాయిల్ చేస్తే చాలండి. కొంచెం అలా గోరువెచ్చగా పాలు వెచ్చదనం వచ్చేంత వరకు వేడి చేస్తే చాలు. ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత చూసుకోండి, ఇలా 1 పొంగు వస్తే చాలు, పొంగు వచ్చినట్టుగా. అంతే. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మన మసాలా చాయ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక స్టైనర్ తీసుకొని 1 కప్పులో, టీ కప్పులో మనం స్టెయిన్ చేసేసుకుంటే మన మసాలా చాయ్ రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి మసాలా చాయ్ని టేస్ట్ చేసేసేయండి. మనకు బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటి టీ తాగితే మనకు చాలా ఉపశమనం కలుగుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.